We are going to meditate upon the subject called allow. అనుమతించండి అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. Psalm 24 verses from 7 to 10. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. Lift up your heads, O you gates, and be lifted up, you everlasting doors, and the King of glory shall come in. Who is this King of glory? The Lord strong and mighty, the Lord mighty in battle. Lift up your heads, O you gates, lift up, you everlasting doors, and the King of glory shall come in. Who is this King of glory? The Lord of hosts, he is the King of glory. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. కుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. King David has written this psalm. రాజైన దావీదు యొక్క కీర్తన రచించి ఉన్నారు. He ruled over 40 years. ఆయన 40 సంవత్సరముల పాటు పరిపాలన చేశాడు. And he recognized there is another king. అదే రీతిగా తను మరొక రాజు ఉన్నట్టుగా ఆయన గుర్తించాడు. This king is a king of glory. ఆ యొక్క రాజు మహిమగల రాజు. If you allow him to come, then he will going to do wonders. నీవు గనుక ఆయనను అనుమతించినట్లయితే ఆయన అద్భుతములు చేస్తాడు. Allow him to enter. ప్రవేశించుటకు ఆయనను అనుమతించండి. If you don't allow, he will not come and enter. మీరు అనుమతించకపోతే ఆయన మీలో ప్రవేశించడు. Psalm 24 verse 7. కీర్తన గ్రంథం 24వ కీర్తన 7వ వచనం. Lift up your heads, you gates, lift them up, everlasting doors, so that the glorious king can enter. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. If you allow him, he will enter in. మీరు ఆయనను అనుమతించినట్లయితే ఆయన లోనికి ప్రవేశిస్తాడు. He is at the door knocking all the time. ఆయన గుమ్మము వద్ద నిలుచుండి ఎలవేళలా తలుపు తట్టుచున్నాడు. He is waiting for you. నీ కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. If you can open, then he will enter. నీవు గనక ఆ తలుపులు తెరిచినట్లయితే ఆయన లోనికి ప్రవేశిస్తాడు. Revelation chapter 3 verse 20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in to him and dine with him and he with me. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. If you keep his word, if you open your heart, then he will come and he will reside within you. ఆయన మాటకు లోబడి ఆయన కొరకు నీవు ద్వారము తెరిచినట్లయితే ఆయన నీలోనికి వచ్చి నీలో నివసించి నీతో సహవాసం చేస్తాడు. There was a chief tax collector in Jericho. He received Jesus into his house. తన యొక్క ఇంటిలోనికి యేసుని ఆహ్వానించాడు. As soon as he entered, then he started repenting of his sin. యేసయ్య ఎప్పుడైతే అతని యొక్క ఇంటిలో ప్రవేశించాడో వెంటనే ఆ యొక్క సుంకపు గుత్తదారుడు తన యొక్క పాపములను బట్టి పశ్చాత్తాపపడడం ప్రారంభించాడు. Jesus restored his life. యేసయ్య తన యొక్క జీవితాన్ని తిరిగి పునరుద్ధరించాడు. Allow Jesus into your house or into your heart, then he will going to change your life. యేసుని గనుక నీ ఇంటిలోనికి గాని నీ హృదయంలోనికి గాని నీవు ఆహ్వానిస్తే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. Jesus entered into the house of the ruler of the synagogue. సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటిలోనికి యేసు ప్రవేశించాడు. The situation was very bad. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. He was having a daughter, she was ill and she died. తను ఒక కుమార్తెను కలిగి ఉన్నాడు, ఆమె జబ్బు పడి చనిపోయింది.
At the time Jesus entered into that house, అటువంటి సమయంలో యేసు ప్రభువారు ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. ruler of the synagogue allowed Jesus into his house. సమాజ మందిరపు అధికారి యేసు ప్రభువారు తన యొక్క ఇంటిలోనికి ప్రవేశించినట్లుగా అనుమతించాడు. As soon as he entered, he told them, the girl is sleeping, she is not dead. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిలోనికి ప్రవేశించారో, నీ కుమార్తె చనిపోలేదు కానీ ఆమె నిద్రించుచున్నదని చెప్పారు ఆయన. They started mocking at Jesus. అప్పుడు అక్కడున్న వారు యేసు ప్రభువుని చూసి వారు అపహసించడం ప్రారంభించారు. When he entered, the life came into that girl. ఎప్పుడైతే ఆయన లోనికి ప్రవేశించాడో వెంటనే ఆ యొక్క యవనస్తురాల్లోనికి జీవం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. If you allow Jesus into your heart, యేసు ప్రభువుని నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తే you will going to receive salvation. నీవు రక్షణ పొందుకుంటావు. If you allow Jesus into your house, మీ యొక్క ఇంటిలోనికి యేసుని అనుమతిస్తే whatever the situation it may be, then God will turn the situation upside down. పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తలకిందులు చేయగలడు. So that situation become a happier situation. అక్కడున్న దుఃఖ పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా మారిపోతాయి. That girl back to life. ఆ యొక్క బాలిక మరలా తిరిగి జీవం పొందుకుంది. If you allow Jesus into your life, whatever the dead areas in your life, God will going to bring life into your life. అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభువారు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోనికి నీ యొక్క ఇంటిలోనికి ఆహ్వానిస్తావో, ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు మృతమైపోయావో ఆ విషయాల్లో నువ్వు తిరిగి జీవం పొందుకుంటావు. Many times he entered into the city, he changed the atmosphere and he changed the situation. పట్టణంలోనికి ప్రవేశించిన ప్రతిసారి కూడా ఆ యొక్క పట్టణంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మార్చివేశాడు. When he entered into the particular house and he changed the entire situation in the house. ఏ యొక్క గృహంలోనికైతే యేసు ప్రభువారు ప్రవేశించారో ఆ గృహంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేసేవారు. Jesus entered into the house of Lazarus. యేసు ప్రభువారు ఆ యొక్క లాజరు యొక్క ఇంటిలోనికి ప్రవేశించారు. He has seen the disorder in the family. ఆ యొక్క కుటుంబంలో గలిబిలి ఉన్నట్టుగా ఒక క్రమంలో లేనట్టుగా గమనించాడు ఆయన. He put them in order. ఆ తర్వాత ఆ యొక్క కుటుంబం అంతటిని కూడా ఒక క్రమంలో పెట్టాడు. Lazarus was dead and he came back to life. లాజరు మరణించాడు, మరలా తిరిగి జీవం పొందుకున్నాడు. If you allow Jesus into your house, something significant will going to happen. ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ ఇంట్లోనికి ఆహ్వానిస్తావో అప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన చోటు చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. Allow him to rule. పరిపాలించుటకు ఆయనను అనుమతించండి. Psalm 24 verse 9. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 9వ వచనం. Lift up your heads, O you gates, lift up you everlasting doors, and the King of glory shall come in. కీర్తన గ్రంథం 24వ కీర్తన 9వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. King of glory wants to enter into your life. మహిమగల రాజు మీ యొక్క జీవితంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. If you allow, he will enter. నీవు అనుమతించినట్లయితే ఆయన ప్రవేశిస్తాడు. Wherever he enters, he establishes his kingdom. ఆయన ఎక్కడ ప్రవేశించినప్పటికీ ఆయన తన యొక్క సొంత రాజ్యమును స్థాపించడానికి ఇష్టపడతాడు. What is the other kingdom? మరి వేరొక రాజ్యం అంటే ఏంటి? The kingdom of darkness, చీకటి రాజ్యము, kingdom of demons, ఆ యొక్క దయ్యముల రాజ్యము, kingdom of Satan. సాతాను యొక్క రాజ్యం అది. He wants to demolish the kingdom of Satan and establish his own kingdom. సాతాను యొక్క రాజ్యమును ఆయన నాశనము చేసి తన యొక్క రాజ్యమును స్థాపించడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. If you allow partially, Jesus doesn't want that partial space in your life. నీవు అయిష్టంగా యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే అది ఆయనకు ఇష్టం ఉండదు. Colossians chapter 3 verse 15. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. And let the peace of God rule in your hearts, to which also you are called in one body, and be thankful. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. 1 Timothy chapter 3 verse 5. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. For if a man does not know how to rule his own house,
how will he take care of the church of God? ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. If you fail to rule your family, how can you take care of the church? నీవు నీ ఇంటి వారిని ఏలడంలో విఫలమైతే దేవుని సంఘమును ఎలాగ పరిపాలన చేస్తావు? If you allow God, the peace of God will going to rule over you. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనుమతిస్తావో దేవుని యొక్క సమాధానము నీ మీద ఏలుతుంది. And everyone wants to rule over you. So Satan wants to rule over you. సాతానుడు నీ మీద పరిపాలన చేయాలనుకుంటున్నాడు. Sin wants to rule over you. అదే రీతిగా పాపము నీ మీద ఏలడానికి ప్రయత్నం చేస్తుంది. And also people wants to rule over you. అలాగే ప్రజలు కూడా నీ మీద పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తారు. Because of that, they will speak a sweet words to you and then they will rule over you. దాని కారణాన్ని బట్టే వారు తీయటి మాటలు పలుకుతారు, నీ మీద పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. Under whose rule you are? ఎవరి పరిపాలన క్రింద నీవు ఉన్నావు? If you are under the rule of God, నీవు దేవుని పరిపాలన క్రింద ఉన్నట్లయితే you will be having a peace of God. నీవు దేవునిచ్చు సమాధానమును కలిగి ఉంటావు. If you are under the Satan rule or a sin rule and a rule of a man, you will not have a peace. సాతాను పరిపాలన క్రింద గాని పాపము యొక్క పరిపాలన క్రింద గాని ప్రజల యొక్క పరిపాలన క్రింద గాని నీవు ఉన్నట్లయితే దేవుడిచ్చు సమాధానం నువ్వు కలిగి ఉండలేవు. Jesus came to rule over his people. యేసయ్య తన ప్రజలను పాలించడానికి వచ్చాడు. He has a specific purpose to rule over you. నీ మీద పరిపాలన చేయడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్పష్టమైన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు ఆయన. If you allow God, he will going to rule over you and he will going to give you the peace of God. కాబట్టి దేవుని నీవు అనుమతించినట్లయితే ఆయన నీ మీద పరిపాలన చేస్తాడు. నీవు దేవుడిచ్చు సమాధానం నువ్వు కలిగి ఉంటావు. Do you want to allow Jesus to rule over your life? నీ జీవితం మీద యేసు పరిపాలన చేయడానికి నీకు ఇష్టత కలిగి ఉన్నావా? It means upon every decision he wants to rule over you. పిల్లరా, దాని అర్థం ఏంటంటే నువ్వు తీసుకునే ప్రతి తీర్మానము ఆయన పరిపాలన కింద చేయవలసినది ఉంది. So under his direction, under his guidance, we need to take decisions. మనము తీర్మానము ఆయన యొక్క విధి విధానాల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. Just believe that he is a Satan. సాతాను అనుకోండి అతను అంతే. If I allow him, ఒకవేళ నేను కనుక అతన్ని అనుమతిస్తే he will bring his bag. తన యొక్క బ్యాగ్ తీసుకొస్తాడు. What is there in this bag? ఈ బ్యాగ్లో ఏముంది? All sorts of sin. సమస్త విధములైన పాపములు ఉన్నాయి అందులో. And he will slowly take one by one. నిదానంగా ఒక్కొక్కటి తీస్తాడు అందులో నుంచి. And he will apply on me. వాడు ఏం చేస్తాడనంటే ఒక్కొక్క పాపమును నా మీద వాడు రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. Then slowly what happens? నిదానంగా ఏం జరుగుతుందో తెలుసా? I am just like him. నేను అతని వలె మారిపోతాను. Who is he? అతని ఎవరు? Satan. సాతానుడు. So I will be like him. నేను అతని వలె అయిపోతాను. He has a luggage filled with all sorts of bad things. మరి తను ప్రతి చెడ్డ కార్యములకు సంబంధించిన వాటితో ఆ యొక్క బ్యాగ్ నింపబడి ఉంది. And he will apply on me. I will become just like a Satan. ఆ యొక్క సంచిలో ఉన్న ఆ యొక్క సమస్త విధములైన చెడ్డ కార్యములు నా మీద రుద్దితే నేను సాతాను వలె అయిపోతాను. No difference between me and he. నాకును అతనికి ఇంకా తేడా ఏముండదు. We resemble same. మా మధ్య ఇంకా తేడా అనేది ఉండదు. Don't allow Satan. సాతానుని అనుమతించవద్దు. Amen. If you allow Jesus, నీవు యేసుని అనుమతిస్తే he will bring holiness. ఆయన పరిశుద్ధత తీసుకుని వస్తాడు. He will bring purity. ఆయన పరిపూర్ణతను తీసుకుని వస్తాడు. And he will bring all goodness. ఆయన సమస్త మంచితనమును తీసుకుని వస్తాడు. He will bring all the gifts from heaven. పరలోకము సంబంధమైన వరములను తీసుకుని వస్తాడు. He will bring all sorts of good things that is really needed for me. నాకు కావలసిన అవసరమైన సమస్త విధములైన మంచి వాటిని సద్విషయాలను ఆయన తీసుకుని వస్తాడు. Allow him to rule over you, my dear brother and sister. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ మీద ఏలడానికి పరిపాలన చేయడానికి అనుమతించు. Who is ruling over you? నీ మీద ఎవరు పరిపాలన చేస్తున్నారు? If Satan is ruling over you, సాతాను నీ మీద పరిపాలన చేస్తున్నాడా? just
just allow Jesus, then Satan will disappear. అయితే యేసును అనుమతించండి, సాతాను కనుమరుగైపోతాడు. If you allow Jesus and he will come and reside, all the baggage, all the garbage that Satan brought into my life, it will vanish away within a minute. ఎప్పుడైతే నీవు యేసుని నీ జీవితంలోనికి అనుమతిస్తావో, మరి అప్పుడు వరకు ఉన్న నీలో చెత్త చెదారము అంతా కూడా, చెడ్డ విషయాలన్నీ కూడా ఒకే ఒక క్షణములో మొత్తం అంతా కూడా మాయమైపోతాయి. Amen. ఆమేన్. Allow him to fight. పోరాడుటకు అనుమతించండి. Psalm 24 verse 8. కీర్తన గ్రంథము 24వ కీర్తన 8వ Who వచనం. is this great king? ఈ గొప్ప రాజు ఎవరు? He is the Lord, ఆయన ప్రభువు, strong and mighty. ఆయన సర్వశక్తిమంతుడు, బలవంతుడు, The Lord victorious in battle. ఆయన యుద్ధశూరుడు, యుద్ధములో విజయస్తుడు. ఆయన If you allow him to fight, he will come and fight for you. నీవు పోరాడుటకు ఆయనను అనుమతించినట్లయితే నీ పక్షమున ఆయన పోరాడతాడు. Joshua allowed God to fight his battles. యెహోషువ తన యొక్క యుద్ధములు పోరాడటానికి దేవుణ్ణి అనుమతించాడు. David allowed God to fight his battles. అలాగే దావీదు కూడా తన యొక్క యుద్ధములు పోరాడటానికి దేవుణ్ణి అనుమతించాడు. Jehoshaphat allowed God to fight his battles. అదే రీతిగా యెహోషాపాతు తన యుద్ధములు చేయడానికి ప్రభువును అనుమతించాడు. So today we are in the battle ground. మనమందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నాము. Every moment we are in the battle ground. ప్రతి క్షణము మనము యుద్ధ భూమిలోనే ఉన్నాము. We are facing battle every time. ప్రతి సమయమందు మనము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. We are not in a position to invite Jesus into our situations. మన పరిస్థితుల్లోనికి యేసును అనుమతించే పరిస్థితి లేదు మనకి. If you allow God to fight your battles, and he will come and he will fight all your battles on behalf of you. అయితే ప్రియులారా, అటువంటి సమయంలో గనుక నీవు దేవుని నీ జీవితంలోకి అనుమతిస్తే నీ యొక్క యుద్ధములన్నీ కూడా ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం Praise కలుగును God. గాక. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. In every family there is a financial battle. ప్రియులారా, ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక సంబంధమైన పోరాటం ఉంది. In every family there is a battle with health. అదే రీతిగా ఆరోగ్యపరమైన పోరాటం ఉంది ప్రతి కుటుంబంలో. In every family there is a battle in relationships. అదే రీతిగా ప్రతి కుటుంబంలో ఈ సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన పోరాటం ఉంది. There are several battles that are going in your mind. నీ యొక్క మనసులో అనేకమైన పోరాటాలు జరుగుతున్నాయి. Where to go? ఎక్కడికి వెళ్ళాలి? What to do? ఏం చేయాలి? How can I overcome? How can I come back? నేను ఏ రీతిగా మళ్ళా దీంట్లో నుంచి బయటికి రాగలను? Who will fight for me? నా కొరకు ఎవరు పోరాడతారు? Who will go to help me? ఎవరు నాకు సహాయం చేస్తారు? Who will come and rescue me? ఎవరు వచ్చి నన్ను రక్షిస్తారు? Who will come and help me to come out this situation? ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఎవరు సహాయం చేస్తారు? All my family members are poor people. నా యొక్క కుటుంబస్తులందరూ కూడా పేద స్థితిలో ఉన్నారు. They are not in a position to help me. నాకు సహాయం చేసే పరిస్థితుల్లో వారు లేరు. I was the one who helped all the people. అందరికీ సహాయం చేసింది నేనే. Now no one is coming to help me. అయితే ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ఎవరు కూడా రావడం లేదు. Now I have a health issues. నాకు ఇప్పుడు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్నాయి. Financial problems. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. There are several problems in the family. కుటుంబంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. How to overcome? ఏ రీతిగా నేను బయటకు రాగలను? How can I come out of this situation? ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఏ రీతిగా బయటకు రాగలను? ఏ రీతిగా అధిగమించగలను? My dear brother and sister, నా ప్రియ సహోదరి I సహోదరులు, have a good news for you. మీకు ఒక శుభవార్త ఉంది నా దగ్గర. We have a God who is mighty in battle. ప్రియులారా, ఇగో యుద్ధ శూరుడైన దేవుడు మన పక్షమున ఉన్నాడు. He wants to fight all our battles. ఆయన మన యొక్క పోరాటములన్నీ ఆయన జరిగిస్తాడు. Just allow him. కాబట్టి ఆయనను అనుమతించండి. Just invite him. ఆయనను ఆహ్వానించండి. Then he will come and fight for you. ఆయన వచ్చి నీ కొరకు ఆయన యుద్ధము చేస్తారు, పోరాడుతారు. He will fight for you. నీ కొరకు పోరాడుతాడు ఆయన. No matter what kind of a battle it may be. అది ఎటువంటి యుద్ధమైనా ఎటువంటి పోరాటమైనప్పటికీ Everything is possible with God. దేవునికి సమస్తము సాధ్యమే. He will fight for us. ఆయన మన నిమిత్తము పోరాడుతాడు, యుద్ధము will fight చేస్తాడు. for you. ఆయన నీ కొరకు యుద్ధము చేస్తాడు. He will fight for you. ఆయన నీ కొరకు యుద్ధము చేస్తాడు. Allow him to enter. ప్రవేశించడానికి అనుమతించండి ఆయనను. Allow him to rule. పరిపాలన చేయడానికి ఆయనను అనుమతించండి. Allow him to fight. పోరాడటానికి ఆయనను అనుమతించండి. If you are allowing Jesus, యేసుని నీవు అనుమతిస్తుంటే, surrender your life.
నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. Just invite him. ఆయనను ఆహ్వానించు. Allow him. ఆయనను అనుమతించు. He is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. He's seen your heart. ఆయన నీ హృదయాన్ని చూశాడు. He has seen your mind. నీ యొక్క మనసును చూశాడు ఆయన. He has seen your situation. నీ పరిస్థితిని చూశాడు. He has seen your pocket. ఓ నీ యొక్క జేబును చూశాడు. Oh, he has seen your bank balance. ఓ నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూస్తున్నాడు. He knows the needs that you are facing today. నీవు ఈ రోజు కలిగి ఉన్న అవసరతలు ఏంటో ఆయన చూసి ఉన్నాడు. This is the message from God. ఈ యొక్క వర్తమానం దేవుని దగ్గర నుంచి వచ్చినది. Allow. అనుమతించండి. Allow. అనుమతించండి. Just allow. కేవలం అనుమతించండి. Allow Jesus. యేసుని అనుమతించండి. Gracious Heavenly Father, we thank you. కృపగల మా పరలోకపు తండ్రి మీకు వందనాలు. Thank you for the word. మీ వాక్కుకై వందనాలయ్యా. We allow you to enter into our lives, O God. దేవా మా జీవితాల్లోనికి ప్రవేశించడానికి మిమ్మల్ని అనుమతిస్తున్నాం. Lord, we allow you to rule our lives, O God. దేవా మా జీవితాలను పరిపాలన చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తున్నాం దేవా. Lord, we allow you to fight all our battles, O God. మా సమస్త పోరాటానికి మిమ్మల్ని అనుమతిస్తున్నాం దేవా. You are a victorious King. ప్రభువా నీవు జయశీలి అయిన రాజువు. You have never seen the defeat in your life. నీ జీవితంలో ఎన్నడూ ఓటమిని ఎరుగవు. We have seen defeat many times. చాలా సార్లు మేము ఓటమి పాలయ్యాం. We failed to allow you to fight for us. అయ్యా మా నిమిత్తము పోరాటంలో మిమ్మల్ని అనుమతించడానికి మేము విఫలమయ్యాం. Please forgive us. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. Now we allow you, God. దేవా ఈ సమయం ముందు మిమ్మల్ని అనుమతిస్తున్నాం. Thank you, Jesus, for touching the lives of the people. ప్రజల జీవితాలను మీరు తాకినందుకు వందనాలు యేసు. Bless everyone. అందరినీ ఆశీర్వదించండి In Jesus' name. యేసు నామములో Amen.